నమస్కారం. వెల్లానోస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సావల్యాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని చీఫ్ విప్ జీవి ఆకస్మిక తనిఖీ. వేల్పూరులో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ. రాష్ట్రంలో వైద్య రంగానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ హాస్పిటల్స్ కు ధీటుగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. మండల కేంద్రమైన సావల్యాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని చీఫ్ విప్ జీవి ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బంది అటెండెన్స్ రికార్డు, ఓపీ రిజిస్టర్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న సేవలు, వసతులను అడిగి తెలుసుకున్నారు. ఆశా డే సందర్భంగా ఆసుపత్రిలో జరుగుతున్న ఆశా కార్యకర్తల సమావేశానికి హాజరై సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు మెరుగైన వైద్య సేవలు, మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. గత వైసీపీ పాలనలో ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేశారన్నారు. రోగులకు సౌకర్యాలు లేక, సక్రమంగా మందులు లేక అనేక ఇబ్బందులకు గురైన పరిస్థితులను చూశామన్నారు. 18 నెలల కూటమి పాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల నందు కార్పొరేట్ హాస్పిటల్స్ కు ధీటుగా వైద్య పరీక్షల పరికరాలు ఏర్పాటు చేయడం, అనుభవం కలిగిన వైద్యులను నియమించి అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్నా వైసీపీ పాలనలో ఏంటంటే సరైన మందులు ఉండేవి కదా. హాస్పిటల్లో పాము గరిస్తే మందు ఉండదు, ఏదైనా హార్ట్ అటాక్ వస్తే కాస్ట్లీ మందులు ఏముంటాయో అవి, ప్రమాదం వస్తే కాస్ట్లీ మందులు వాడాల్సి అవి ఉండవు హాస్పిటల్లో. గతంలో 5 ఏళ్లలో ఆ ప్రాబ్లం చూసాం. ఇప్పుడు ఏంటి, హార్ట్ అటాక్ వచ్చిన మందులు ఇక్కడ రెడీగా ఉన్నాయి, కుక్కగా కరిసిన వ్యాక్సిన్ మందులు రెడీగా ఉన్నాయి. సో హెల్త్ పరంగా కావాల్సినటువంటి షుగర్ దగ్గర నుండి గుండె జబ్బుల దాకా అన్ని రకాల మందులు ఈరోజు హాస్పిటల్లో ఉన్నాయి. దీన్ని మనం ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. గతంలో 20 మంది, 10 మంది, 20 మంది వచ్చేవాళ్ళు ఓపీ. ఇప్పుడు 80 నుండి 100 మంది, 105 మంది, 110 మంది వస్తున్నారు. అంటే ప్రభుత్వ హాస్పిటల్ మీద ప్రజలకు నమ్మకం పెరిగింది. అదే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు డబ్బులు జేబు కొనలే తప్ప ఏముంది ఉపయోగం. మన దగ్గర బ్లడ్ టెస్ట్ చేయడానికి కానీ, అలాగే బ్లడ్ సెల్స్ ఏదైనా తక్కువ ఉన్నా అన్ని రకాల టెస్టులు, కంప్యూటరైజ్డ్ మిషనరీ, కార్పొరేట్ హాస్పిటల్లో ఉండే మిషనరీ మన దగ్గర ఉంది. క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు. కాబట్టి మాకు ఏఎన్ఎంలు కానీ, నర్స్, ఇక్కడ పనిచేసేటువంటి టెక్నికల్ స్టాఫ్ కానీ అందరూ కూడా మంచి అర్హత ఉన్నవాళ్ళు, క్వాలిఫైడ్, అనుభవం ఉన్నవాళ్ళు. ప్రైవేట్ హాస్పిటల్ కంటే ఎక్కువ అనుభవం ఉన్నవాళ్ళు ఉన్నారు మన దగ్గర. కాబట్టి అందరూ కూడా ఇక్కడ నుండి డెలివరీస్ అన్ని కూడా ఏమైనా ఉంటే కూడా ఇక్కడ మన హాస్పిటల్లో నార్మల్ డెలివరీస్ అన్ని ఇక్కడ చేస్తాం. ఏమైనా క్రిటికల్ కేసెస్ అయితే గుంటూరు పంపటమో, వినుకొండ పంపటమో, నర్సాపేట పంపటమో రికమెండ్ చేయొచ్చు. నార్మల్ డెలివరీలు అన్ని కూడా ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్, ఇక్కడ డాక్టర్ పర్యవేక్షణలో డెలివరీస్ జరిగితే కొంత తల్లికి బిడ్డకి రక్షణ ఉంటుంది. తల్లి బిడ్డ బాగుండాలా లేదా? మరి బాగుండాలంటే వాళ్ళకి ఇక్కడ డాక్టర్ల దగ్గర, ఇంటి దగ్గర పాతకాలంలో లాగా ఇంటి దగ్గర డెలివరీస్ ప్రోత్సహించద్దు. వాళ్ళు చక్కగా హాస్పిటల్కి రమ్మనండి, కావాల్సినటువంటి మందులు, ట్రీట్మెంట్ ఇచ్చి చేస్తారు. ఇప్పుడు జ్వరాలు వచ్చినా, విరేచనాలు వచ్చినా కానీ మీరు సర్వే జరిపేంటనే హాస్పిటల్ పంపండి. వాళ్ళు ఎవరు తెలిసి తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మందులు సపోర్ట్, మెడికల్ సపోర్ట్ చెప్పినట్టు మందులు వాడి ఒకసారి ఇబ్బంది కొనుక్కొచ్చుకుంటుంటారు. అట్లా కాదు. సో జ్వరాలతో బాధపడే వాళ్ళని మీరు డోర్ టు డోర్ మీరు తిరగండి, ఎక్కడ ఏ సమస్యలు గుర్తించండి, వాళ్ళకి సేవ చేయండి. ప్రభుత్వ హాస్పిటల్లో నెంబర్ 1 క్వాలిఫైడ్ డాక్టర్ ఉన్నారండి, అనుభవంలో ఉన్నారు, మీరు చక్కగా వెళ్ళి అక్కడ చూయించుకోమని చెప్పండి. మీరు ఈ రోజు పిహెచ్ సెంటర్ లో కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ లో మందులు ఉన్నాయి. అలాగే టెక్నికల్ ఇన్స్టిట్యూట్ మన ఎక్విప్మెంట్ ఉంది, నంబర్ 1 ఎక్విప్మెంట్ ఉంది, కాస్ట్లీ ఎక్విప్మెంట్, లక్షల ఖరీదైన ఎక్విప్మెంట్ ఉంది. ఈరోజు ప్రతి పిహెచ్ సెంటర్ లో ఈరోజు ప్రభుత్వం అందుబాటులో తీసుకొచ్చింది. ఒక పక్క మోడీ గారు చక్కటి సహకారం ఇస్తున్నారు. అంటే డోర్ టు డోరు, అంటే ఈ రిపోర్ట్స్ ని కూడా బ్లడ్ టెస్టులు చేసి వాళ్ళకి కావాల్సిన రిపోర్ట్స్, డేటా, బ్లడ్ గ్రూప్, బ్లడ్ టెస్టులు అన్ని కూడా, హెల్త్ కండిషన్స్ అన్ని కూడా ఆన్లైన్ చేయమన్నారు, కంప్యూటరైజ్డ్ చేయమన్నారు. అవి కూడా ఏఎన్ఎంస్ కి ప్రధాన బాధ్యతలు ఉన్నాయి. ఆ తర్వాత ఆశా వర్కర్స్ కూడా దీన్ని పెడితే తొందరగా కంప్లీట్ అవుతుంది. ఇండియా మొత్తం తొందరగా కంప్లీట్ చేయాలనే ఆలోచనలు ఉన్నారు. అందులో మన రాష్ట్రం తొందరగా ముందు చేయాలని చంద్రబాబు గారు ఆకాంక్షతో మంచి వైద్యం అందాలనేది మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి లక్ష్యం. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా అనారోగ్యంలో ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళని మన పిహెచ్ సెంటర్కి రమ్మనండి. పెద్దదైతే గుంటూరు పంపించండి. గుంటూరు జనరల్ హాస్పిటల్ జీజీహెచ్ లో కూడా సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు నంబర్ 1 గా ముందుంది. స్టేట్ లో కార్పొరేట్ హాస్పిటల్ కంటే మంచి వైద్యం అందిస్తున్నారు మన గుంటూరు జీజీహెచ్ టీము. గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ 138వ జయంతి సందర్భంగా మ్యాథ్స్ అండ్ సైన్స్ ఒలింపియాడ్ 2025 ప్రతిభా పరీక్షను ఎంఆర్ అండ్ కేఎల్
ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో గత నెలలో 3వ తరగతి నుండి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు మ్యాథ్స్ అండ్ సైన్స్ ఒలింపియాడ్ ప్రతిభ పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి క్లాస్కు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహక బహుమతి మెమోంటోస్ అందజేశారు. అదేవిధంగా 4వ, 5వ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు కన్సోలేషన్ బహుమతులు సోమవారం పాఠశాలలో విజేతలకు అందజేయడం జరిగిందన్నారు. అనుమతులు లేకుండా సరైన సదుపాయాలు లేని ఇంటర్మీడియట్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని, స్కాలర్షిప్స్ కూడా పడని విద్యార్థుల వద్ద నుంచి వేలకు వేలు వసూలు చేస్తూ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఒత్తిడికి గురిచేస్తున్న గుంటూరు, ప్రకాశం జిల్లాలలో ఉన్న కొన్ని కాలేజీలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యార్థి యువసేన అధ్యక్షుడు సంపెంగుల రవికుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా జీడీని కలిసి వినతి పత్రం అందజేశారు. సరైన సదుపాయాలు లేని ఇంటర్మీడియట్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వినతి పత్రంలో కోరారు. మీ భూమి మీ హక్కు కల్పిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందిస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. శావల్యాపురంలో మండలం వేల్పూర్ గ్రామంలో జరిగిన మీ భూమి మీ హక్కు సభకు చీఫ్ విప్ జీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టాదారు పాస్ పుస్తకాలు హద్దురాళ్లపై తన బొమ్మలు వేసుకున్న చరిత్ర జగన్మోహన్ రెడ్డిదని, అయితే రాజముద్ర వేసి పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే దక్కుతుందని అన్నారు. మీ ఆస్తులపై జగన్ ఫోటో వేసుకోవడం వలన బ్యాంకులో రుణాలు కూడా తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయన్నారు. మీ భూమికి మీరు హక్కుదారులు కాబట్టి రాజముద్రతో కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 22,34,000 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. చాలా సంతోషం. ఈరోజు మన వేల్పూర్ గ్రామం వచ్చి 2,350 పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి రీసర్వే తర్వాత పట్టాదారు పాస్ పుస్తకాలు ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా జరుపుకుంటున్నాం. రాష్ట్రంలో రీసర్వే ద్వారా 22,34,000 మందికి ఈరోజు ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నారు. రీసర్వే జరిగిన తర్వాత మన శావల్యాపురం మండలంలో 7,000 పైగా ఈ పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. ఇప్పుడు మీ భూమి మీ హక్కు, మీ భూమి మీ హక్కు అండి. దానికి ఎవరిదో ఫోటో, మీ తాత, మీ నాన్న, మీ తాత మీరు కష్టపడి తప్ప ఇచ్చిన దానికి ఎవరో గొట్టంగాడి ఫోటో వేసుకోవడం ఏంటి? బ్యాంక్ కోడి దగ్గరికి వెళ్తే పక్కన పెడేస్తున్నారు. మేము లోన్ ఈ ఫోటోలు ఏందా రాజముద్ర దీని మీద అడుగుతున్నారు. గతంలో ముఖ్యమంత్రి గారు బొమ్మలు వేసుకుంటే ఆయన బొమ్మ ఎక్కడ పాస్ పుస్తకాల మీద కాదు, ఇంకా ఆ సర్వే రాళ్లు మీద ఏందండి, ఆ సర్వే మీద రాళ్ల మీద బొమ్మలు వేసుకునేది ఏందండి? ఎవడన్నా మంచోడు గత ఈ ఇండియాలో ఏ ముఖ్యమంత్రి వేసుకున్నాడా? ఆ పనికి మాలాడు. ఆ విధంగా రాళ్ల మీద బొమ్మలు, చాక్లెట్ మీద పిల్లలకి ఇచ్చే చాక్లెట్ మీద బొమ్మలు, చివరికి రైతులు కూడా జడగొట్టాడు. రైతుల పాస్ పుస్తకాల మీద నీ బొమ్మ వేసుకుంటే బ్యాంక్ వెళ్తే మేము లోన్ ఇవ్వనంటారు. ఎవరికి బాధ? రాష్ట్రంలో రైతులందరూ తిట్టుకున్నారండి. ఏ బుద్ధి ఉండాలి కదా. నీ ఫోటో నీ ఇంట్లో పెట్టుకో, లేదు ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టండి. నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు, తప్పులేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తెచ్చాడండి. నీ భూమి అక్కడ ఉన్న ఆర్డీఓనో ఒక అధికారికి అప్పచెబుతాడు. సుబ్బయ్యది కాదు భూమి, అప్పయ్య నువ్వు అమ్ముకోరంటే అమ్ముకోవచ్చు. శ్రీనివాసరావు నీది కాదయ్యా, ఇది సుబ్బారెడ్డిది ఆస్తి అంటే అమ్ముకోవచ్చు. అంటే కోర్టు ఏదైనా భూ వివాదం వస్తే కోర్టుకు వెళ్ళి తేల్చుకుంటారు. ఇద్దరి మధ్య భూ దాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల ఆస్తులకి రక్షణ లేని ఒక పనికిమాలిన చట్టం తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఎట్లా మహానుభావుడు చంద్రబాబు గారు మళ్ళీ 94% మీరు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు గెలిపించి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేశారు. చంద్రబాబు గారు వచ్చినాక ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఈ దోపిడీ వ్యవస్థ ఉందినైనా ప్రజల ఆస్తులు అమ్మేసుకుంటారు మీరు అని అది తీసి పడేశారు. ఏ బ్యాంక్ వెళ్ళినా చెల్లిద్దండి. కాబట్టి మీ ఆస్తికి మీ రాజముద్ర, ఇది ప్రభుత్వం రాజముద్ర వేసి నంబర్ 1గా మీకు పాస్ పుస్తకం ఇచ్చారు. ఇది పదిలంగా ఉంటుంది. దీని మీద పూర్తి మీకు హక్కు, మీ భూమికి మీ హక్కు భద్రత కల్పించింది. మీ భూమి మీద మీకు హక్కు భద్రత ఇచ్చింది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అని మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. అలాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు పంచాయతీరాజ్ శాఖ అప్పచెప్పి గ్రామాలను అభివృద్ధి చేయమని చెప్పి ఒక బాధ్యత ఇస్తే పల్లె పండుగ పేరుతో 4,500 కోట్లు నిధులు ఇచ్చి ఈరోజు గ్రామాల్లో తీర్మానాలు చేసి గతంలో అభివృద్ధి మొదలైంది. గతంలో చాలా గ్రామాలు 5 ఏళ్ళు వైసీపీ పాలనలో కలవట్టు కట్టలేకపోయారు. కొన్ని ఊళ్ళల్లో ఓ సైడ్ కాలో కట్టలేకపోయారు. ఇప్పుడు పల్లె పండుగ పేరుతో 3,000 పనులు జరిగినాయి. రాష్ట్రంలో అనేక 3,000 గ్రామాల్లో 3,000 పనులు జరిగినాయి. 4,500 కోట్లు ఖర్చు పెట్టేది మన ప్రభుత్వం. 20,000 కిలోమీటర్లు గుంటలు పుడ్చారు మన ప్రభుత్వం వచ్చినాక. నేను అడుగుతున్నా, 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉండి కొత్త రోడ్లు వేయలేదు,
కనీసం పాత రోడ్లు గుంటలు పొడ్చాలి కదా, ఆ గుంటలు కూడా పొడ్చకుండా మీరు ప్రజల్ని మోసం చేశారు. ఒక్క అవకాశాన్ని ఓటు వేయించుకున్నారు. 20,000 కిలోమీటర్లు గుంతలు పడితే గుంటలు కూడా పొడ్చలేకపోతే తట్ట పట్టాయని జాతకాన్ని బతుకులైపోయినాయి. మీ అది చేసాం ఇది చేసామని కోతలు కొడితే ఎట్లండి? వినుకొండ ప్రసాదరావుకు బంగారు నంది అవార్డు దక్కింది. గుంటూరులో జరిగినటువంటి 3వ ప్రపంచ తెలుగు మహాసభల నందు చిత్రకళా ప్రదర్శన నిర్వహించగా తెలుగు భాషపై ఊహించి శ్రీకృష్ణదేవరాయలు బొమ్మ, అష్టదిగ్విజ కవుల బొమ్మను తన సృజనాత్మకతతో వేయటం జరిగింది. ప్రపంచ తెలుగు మహాసభ అధ్యక్షులు డాక్టర్ గజల్స్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభలో ప్రసాదరావును ఘనంగా సత్కరించి అవార్డును అందజేశారు. ఇంతటితో వెళ్ళను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళనులో కలుసుకుందాం. నమస్కారం.